నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నీ పెయిన్స్ వీటికి మంచి ఆహారం ఏంటి? మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతో మనం నీ పెయిన్స్ని తగ్గించుకోవచ్చా? మోకాలు నొప్పులకు మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినరు, ఏ ఆహారం మంచిదనేసి. అవును. నేను కొన్ని చెప్తాను, కానీ మీరు అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారు కదా, ఏం గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పేటివి మీరు బయట తినొద్దు. ఓ మీరు ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేసుకొని తినాలి. ఓకే, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి, అది కూడా మనం వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా అండి. మనం అందరం ముద్దపప్పు తింటాం కదా, ముద్దపప్పు తినేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఆకుకూరలు వేస్తాం, ఒక్కొక్కసారి వేయం, అవునా కదా? అవునండి. రోజు ఒక ఆకుకూర వేసుకోవాలి మనం. ఇంకా పప్పు క్వాంటిటీ ఎంత ఉంటుంది, ఆకుకూరల క్వాంటిటీ కూడా అంతే ఉండాలి. ఓ ఎందుకు? ఆకుకూరల్లో కాల్షియం ఉంటుంది, ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది. ఇవి రెండు మనకు ఆర్థరైటిస్ బై ఛాన్స్ ఉందనుకోండి, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది అంటే ఏంది, మన బోన్స్ వీక్ ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. మనం విటమిన్ డి కోసం అయితే ఎండలో కూర్చుంటాం, కానీ విటమిన్ డి ఇప్పుడు వచ్చేసింది బాడీలో, కానీ కాల్షియం కూడా కావాలి కదా. ఎస్. ఆకుకూరల్లో మనకు కాల్షియం ఉంటుంది, ఆకుకూరలో మనకు ఐరన్ ఉంటుంది, అండ్ దాని తర్వాత విటమిన్ ఏ కూడా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాం ఆకుకూరలు పప్పులో. మీ పప్పు క్వాంటిటీ ఎంత ఉంది, మీ ఆకుకూరల క్వాంటిటీ కూడా అట్లా ఉండాలి. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇప్పుడు పాలకూర ఉంది, కొంచెం పప్పు వేసుకొని కూరలాగా కూడా తయారు చేసుకుంటాం. అది చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వాడతాం మనం. ఇప్పుడు బయట తినొద్దని చెప్పినా నేను, కానీ మీరు ఇంట్లో తిన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఆకుకూరలు మీరు ప్రిపేర్ చేసుకున్నా బాయిలింగ్ ఫామ్లో ప్రిపేర్ చేసుకోండి, ఫ్రై ఫామ్లో ప్రిపేర్ చేయకండి. ఓకే. అది చాలా మంచిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవి ఏం చేస్తాయంటే మన బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇప్పుడు 50 లేడీస్ మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బ్లడ్ టెస్ట్ మీరు చేస్తే దాంట్లో 40 మందికి ఎనీమియా ఉంటుంది. అనీమియా వల్ల కూడా మనకు మోకాలు నొప్పులు వస్తాయి. ఓ రక్తహీనత వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి. చాలా మందికి తెలియదు ఇది. ఎందుకు వస్తున్నాయి అంటే, ఏముంది, అరిగిపోయినాయి, లేదంటే ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. కానీ ఈ యాంగిల్లో ఎవరు ఎక్కువ ఆలోచించరు. సో ఏంది, మీ బ్లడ్ కరెక్ట్ ఉండాలంటే ఐరన్ కూడా కరెక్ట్ ఉండాలి. ఐరన్ కరెక్ట్ ఉంటే హీమోగ్లోబిన్ కరెక్ట్ ఉంటుంది, అయితేనే మీ బొక్కలు కూడా గట్టిగా అవుతాయి. అందుకే ఆకుకూరలు డైలీ ఒక ఆకుకూర, ఒకరోజు స్పినాచ్ అంటే పాలకూర, ఒకరోజు కొనగంటి కూర, ఒకరోజు గోంగూర. మళ్ళీ అవి కాకుండా ఓన్లీ ఆకుకూరలు గ్రీన్ ఉంటాయి కదా, వేరే గ్రీన్వి ఆలోచించండి. కొత్తిమీర, పుదీనాలు, కరియాపాకులు, ఇవి ఎక్కువ వాడండి. తోటకూర అది. మళ్ళీ ఓక్రా అంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో లేడీస్ ఫింగర్ అనేసి నేర్చుకున్నాం. ఇంట్లో మనం బెండకాయ అనేసి చెప్తాం, ఇప్పుడు ఓక్రా అనేసి చెప్తున్నారు. ఇవి చాలా మందికి ఇష్టం ఉంటుంది. బెండకాయ ఫ్రై ఎంత ఇష్టం ఉంటుంది చాలా మందికి, కానీ అట్లా తినొద్దు, పులుసులాగా చేసుకొని తినాలి బెండకాయని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పులుసు మీరు చేసుకున్నప్పుడు పావు లీటర్ ఆయిల్ వేయొద్దు దాంట్లో, అవునా కదా? ఎందుకంటే మనకు టేస్ట్ ఎక్కువ కారం మసాలా. కాకపోతే డాక్టర్ గారు, మామూలుగా జనరల్ గా ఫ్రైలోనే ఎక్కువ పడుతుంది, పులుసుల్లో కాస్త తక్కువే పడుతుంది. నిజం చెప్పాలి అంటే తక్కువ పడుతుంది. కానీ మీరు ఒకటి చూడండి, మనము పులుసు ఎప్పుడైతే చేసుకుంటాం కదా, స్పెషల్లీ చేపల పులుసు, దాని తర్వాత బెండకాయ పులుసు, మనము తక్కువ ఆయిల్ వేస్తాం. ఎందుకంటే అది ఫ్రై చేయట్లేదు మనం కర్రీ, తక్కువ ఆయిల్ వేస్తాం. కానీ మీరు ఎప్పుడైతే అది తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడతారు కదా, కొద్దిసేపు అయితే మొత్తం నూనె పైకి వెళ్తుంది. అట్లా ఉండొద్దు, అంత తక్కువ ఆయిల్ వాడాలి. మీరు వాడేదానికన్నా కూడా ఇంకా తక్కువ ఆయిల్ వాడాలి. మనకు ఆ టేస్ట్ కావాలి కదా, న్యాచురల్ టేస్ట్ కావాలి మనకు. ఆయిల్లో ఉన్నది రిఫైన్డ్ టేస్ట్ వద్దు మనకు. సో అట్లా తినాలి. అట్లా తినడం వల్ల ఏమవుతుంది, ఏదైతే బెండకాయలో మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఇప్పటి వరకు మనం మాట్లాడినాం కదా, అవి ఇంటాక్ట్ ఉంటాయి. దాంట్లో ఉన్న ఫైబర్ ఇంటాక్ట్ ఉంటుంది, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఇంటాక్ట్ ఉంటాయి. ఒకవేళ మనం ఇట్లా ఫ్రై చేసి ఎక్కువ ఆయిల్ వాడితే అవి చచ్చిపోతాయి. మళ్ళీ దాని తర్వాత ఆకుకూరల గురించి అయితే మాట్లాడినాం. ఇప్పుడు డైలీ ఒక ఆకుకూర మన డైట్లో ఉండాలి.
పప్పు చేసుకుంటే ముద్దపప్పు చేసుకుంటే దాంట్లో ఉండాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఇది చెప్పినాననేసి ఒక పేషెంట్‌కి కూడా నేను చెప్పినాను. వాళ్ళు బయట హాస్టల్‌లో ఉంటుండే. ఆకుకూరలు ఎక్కువ తినమంటే ఏదో కుదరదు. డాబాకు పోయి వాళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళు పకోడీలు ఇవి పాలక్ పాలక్ పకోడీ. పకోడీలు ఉంటాయి కదా, అవి తినడం, బయట పాలక్ పన్నీర్లు తినడం. వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు దాన్ని? మొత్తం డీప్ ఫ్రై చేస్తున్నారు. అవును. లేదంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఆయిల్ వాడడం, ఎక్కువ వాడతారు. లేకపోతే పామ్ ఆయిల్ వాడడం. అవును. అదే మనం ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా హైజీనిక్గా ఎట్లా పద్ధతి ఉంటుంది అట్లా మంచి ఆయిల్ వాడి ఇవన్నీ మనం చేసుకుంటాం కదా. అవును. మీరు ఏ హోటల్కి కూడా వెళ్ళి చూడండి, మీరు వాళ్ళు ఒక్క వెజిటేబుల్ కూడా వాష్ చేయరు కటింగ్ చేసే ముందు. ఉమ్. అవునా కాదా? మనము బండిల మీద అయినా ఇప్పుడు ఇన్ని బండ్లు ఉంటాయి, రోడ్డు మీద ఇన్ని బండ్లు ఉంటాయి, బజ్జీలు అమ్ముతారు, పునుగులు అమ్ముతారు, ఫ్రైలు అమ్ముతారు. వాళ్ళు మన కంటి ముందు అయితే అవుతుంది, వాడు తయారు చేస్తుండు, మనకు తెలుస్తుంది ఎట్లా తయారు చేస్తుండు. అవును. కానీ ఏ హోటల్లో ఎట్లా తయారవుతుంది మనకు ఏం అర్థమవుతుంది? హైజీన్గా కూడా ఉంటేనే ఆ ఫుడ్ మనకు బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఉమ్. లేకపోతే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్లు అవుతాయి, అవును. గ్యాస్ట్రోఎంటరైటిస్ అవుతుంది. ఉమ్. అప్పుడు వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అన్నట్టు Right. అయిపోతుంది. ఆ. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, కొన్ని మసాలాలు మనం వాడతాం మన అవును. డయట్లో. అవును. కొందరు ఏమనుకుంటారు, అరే మసాలా ఎక్కువ తింటే మన గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. అవును. కానీ మీకు కొన్ని మసాలాల్లో ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను. అవి ఏం చేస్తాయి అంటే మీకు మోకాలు నొప్పుల్లో బెనిఫిషియల్ ఉంటాయి. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, ఆ పేషెంట్కి మోకాలు నొప్పులు ఉన్నాయి, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. ఓహో. ఆస్టియో ఆర్థరైటిస్తో పాటు వెయిట్ ఎక్కువ ఉంది. ఉహుం. ఆ పేషెంట్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి 52 ఇయర్స్. ఓ. అంటే 32 ఇయర్స్కి 34 ఇయర్స్కే ఆర్థరైటిస్ వచ్చేసింది. అంత తొందరగా ఎట్లా ఎలా వచ్చింది వచ్చింది అనేసి అంటే? మీకు డౌట్ వస్తుంది కదా. ఆ పేషెంట్కి ఏమైంది, 3 పిల్లలు పుట్టినరు. మ్యారేజ్ ఏమో 13 ఇయర్స్కో 14 ఇయర్స్కో అయిపోయింది. 3 పిల్లలు పుట్టిన తర్వాత సడన్గా ఏదో కాంప్లికేషన్ అయింది సార్, మాకు కూడా తెలియదు, సడన్గా బ్లీడింగ్ వచ్చేసింది నాకు, హాస్పిటల్కి పోతే గర్భసంచి తీసేయమన్నారు. ఓ. 24 ఇయర్స్కి గర్భసంచి తీసేసారు. అయ్యో. ఉమ్. దాని 8 నెలల తర్వాత ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. అయితే పేషెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇట్లా గర్భసంచి తీయడం వల్ల కూడా మనకు ఆర్థరైటిస్ వస్తుంది అనేసి. అవును. సో ఏంది అంటే ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, వెయిట్ కూడా ఎక్కువ ఉంది. అయితే పేషెంట్కి కూడా ఇవన్నీ డయట్లు ఇవి ఇట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేసినాము. మళ్ళీ కొన్ని మసాలాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఏంటంటే ఆ ఎట్లా అంటే మసాలాలు? ఇప్పుడు చూడండి, జీలకర్ర పౌడర్ ఉంటుంది. జీలకర్ర పౌడర్ మీరు రెగ్యులర్లీ వేయండి ఉమ్. మీ కర్రీస్లో. రైట్. ఎక్కువ క్వాంటిటీ వేయండి. అందరం ఎంత వేస్తాం, పావు చెంచాలో పావు వేస్తాం, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయండి. మళ్ళీ దాని తర్వాత ధనియాలు ఉంటాయి కదా, దానిది కూడా పౌడర్ వస్తుంది కదా, అది కూడా ఎక్కువ యూజ్ చేయండి. Okay. ఇవన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఉమ్. ఉమ్. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే ఉబ్బిపోవడం. ఉమ్. అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, అక్కడ ఉబ్బుతుంది కదా, అవును. జర బ్లూ అవుతుంది కదా, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇప్పుడు అది తగ్గించడానికి మనం ఏం చేస్తాం, పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. పెయిన్ కిల్లర్ అర్థమైంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. అది అవును. NSAID అంటారు దాన్ని, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఉమ్. అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఇవిట్లో ఉంటాయి. ఓకే. ఇవి రెగ్యులర్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. అయితే ఏదైతే వాపు ఉంది, ఏదైతే రెడ్నెస్ Swell ఉంది, ఉంది, ఎప్పుడైతే వాపు ఉంటుంది అప్పుడు మొబిలిటీ తగ్గిపోతుంది. అంటే సరిగా కొద్దిగా కూడా నడవలేరు, చాలా నొప్పి అవుతుంది. వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. ఇవి రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేసుకుంటే. ఓ. మళ్ళీ దాని తర్వాత వాము. ఉమ్. వాము పౌడర్ కూడా వస్తుంది కదా, ఉమ్. మీరు గ్రీన్ టీలో 1 pinch వాము పౌడర్ వేసుకోండి. ఓకే. 1 pinch వాము పౌడర్, 1 pinch మన దాల్చిని చెక్క పౌడర్. ఉమ్. ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఇది రెగ్యులర్లీ 2 పూటలు తీసుకోండి. ఓకే. మీకు గ్రీన్ టీ అయితే అందరికీ తెలుసు, ఉమ్. ఇదే మీరు వాము ఒక పించ్ అండ్ సినమన్ ఒక పించ్ పౌడర్లో మీరు వైట్ టీలో కలిపి తాగినరు అనుకోండి, ఓ. ఇంకా మంచిది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం వైట్ టీ, అవును. అవును. మీకు గుర్తుండొచ్చు. అవును. గ్రీన్ టీ ఎట్లుంటుంది, వైట్ టీ కూడా అట్లనే దొరుకుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో మాట్లాడితే చాలా మంది కిందికి వచ్చి వైట్ టీ అంటే ఏంది, ఎక్కడ దొరుకుతుంది,
అంటే ఏంటంటే వైట్ టీ కూడా టీ పౌడరే, దానికి రంగు రాదు మనం ప్రిపేర్ చేసినాక, కాబట్టి దాన్ని వైట్ టీ అంటారు. చాలా తక్కువ మైల్డ్ పేల్ ఆఫ్ వైట్ కలర్ రంగు వస్తుంది. అది కూడా చాయ్ ఎట్లా తయారు చేసుకుంటారు అట్లనే తయారు చేసుకుంటారు. దాంట్లో మీరు 1 pinch వాము వేయండి, 1 pinch మీరు మన సినిమం అది దాల్చిని చెక్క పౌడర్, ఇది 2 times తీసుకోండి ఎవ్రీడే. దీంట్లో కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి కొద్దిగా నొప్పి తగ్గించడానికి. అయితే ఇవన్నీ ఆహార పదార్థాలు మీరు రెగ్యులర్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ పేషెంట్ నేను చెప్పినా కదా, ఆ పేషెంట్ మన దగ్గర 3 ఏళ్ళు వాడినరు మందులు. మీరు అంటారు 3 ఏళ్ళు పడ్డదా మోకాల నొప్పులు తగ్గడానికి అంటే, దాని అర్థం ఏంటంటే ఇవాళ వాడడం స్టార్ట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత ఎఫెక్ట్ కనిపించలేదు. ఇవాళ వాడడం నుంచి స్టార్ట్ చేస్తే 3-4 రోజుల నుంచి వాళ్ళకి ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. కానీ పూర్తిగా మనకు నొప్పులు ఫస్ట్ 5-6 నెలల్లోనే తగ్గిపోతాయి. కానీ కొంచెం జాయింట్ కూడా రిపేర్ అవ్వాలి కదా, దానికి టైం తీసుకుంటుంది. దానికి టైం పడుతుంది. తర్వాత గోందు విషయం విన్నాను డాక్టర్ గారు, ఇది కూడా పనిచేస్తుందండి? గోంద్ చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా, అండ్ దాని తర్వాత అది ఫైబర్ ఉంటుంది దాంట్లో ఎక్కువ, అది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. మనకు మోకాలు నొప్పులు ఉన్నాయి అంటే కూడా హెల్ప్ చేస్తుంది. ఓహో. కొన్ని ప్రాంతాల్లో గోందు దాంతో లడ్డూలు తయారు చేసుకుంటారు. మీరు గోంద్ లడ్డూలు అని సెర్చ్ చేయండి. మీరు చిక్కీలు, మనం చిక్కీలు తింటాం కదా, అవునండి, అట్లా మనం చిక్కీలు కూడా తయారు చేసుకోవచ్చు గోందు వేసి. అయితే ఏం చేయాలంటే మీరు గోందు తెచ్చుకోవాలి. గోందు తెచ్చుకొని ఇప్పుడు బాదాంలు ఉంటాయి కదా, బాదాంలు ఒక 5-6 చిన్న గిన్నెలో 5-6 బాదాంలు వేసుకోండి. అదే గిన్నెలో మీరు ఆ బాదాం క్వాంటిటీ ఎంత ఉంది అంతే క్వాంటిటీ మీరు గోందు వేసేయండి, వాటర్ వేసేయండి, నానబెట్టేసేయండి, పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచి చూస్తే జల్లీ జల్లీ లాగా తయారైపోతుంది. ఆ గోందు ఆ బాదాం 2 తినేసేయండి కలిపి. ఓకే. అట్లా తినడం వల్ల ఏమవుతుందంటే బాదాంలో బాదాం ఆయిల్ ఉంటుంది, దాని తర్వాత గోందులో కూడా మెడిసినల్ ప్రాపర్టీలు ఉన్నాయి. అయితే వేరే ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో ఏం చేస్తారంటే డెలివరీ అయిన తర్వాత లేడీస్కి చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, అవి తగ్గడానికి కూడా ఇది ఇస్తారు. అయితే ఇది రెగ్యులర్లీ బాదాంతో కలుపుకొని మీరు తీసుకోండి, మీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకు బాదాంలు 700-800 కిలోలకి దొరుకుతాయి, అవును, దాంట్లోకి వెళ్ళి ఆయిల్ తీసేస్తారు. అందుకే వాడు మీకు 800కి ఇస్తాడు. బాదాం ఆయిల్ అమ్ముతున్నారు కదా, ఆ బాదాం ఆయిల్ ఏడికెళ్ళి వస్తుంది, ఆ బాదాంలోకి వెళ్ళి తీసి బాదాం ఆయిల్ ప్యాక్ చేసి ఇస్తున్నారు. అండ్ అవి అమెరికన్ బాదాంలు ఉంటాయి. మీరు మామరా బాదాం తినండి. మామరా బాదాం ఇది కాశ్మీర్ నుంచి ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో తయారైతుంది. కంపెనీ పేరు అండి మామ్రా, దాని బ్రాండ్ పేరు? బ్రాండ్ పేరు కాదు, మామ్రా ఒక టైపు బాదాంలో రకం. ఇప్పుడు మనము మామిడి పండ్లు తింటాం, బైంగన్పల్లి ఉంటది, హిమాయత్ ఉంటది, అట్లా బాదాంలలో ఒక రకం అది మామరా బాదాం. దీంట్లోకి వెళ్ళి నూనె తీయరు, దీని ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది మీకు. కానీ దాంట్లో ఉండే గుణమే తీసేసి వాడు మనకు అమ్ముతుండంటే అది తీసుకొని ఏం లాభం మనం? దాని బదులు మనము ఇంట్లో ఉన్న పల్లీలు ఉంటాయి కదా, అవి తినండి, దాంట్లో తీసిన దానికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది దాంట్లో. సో మంచి బాదాం తీసుకోండి, అది గోందుతో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తినండి, మీకు మోకాలు నొప్పుల్లో మంచి తేడా కనిపిస్తుంది కొద్దిగా. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంది ఇక్కడ డిస్క్లైమర్ అంటే, ఇవి తిని ఎవ్వరికి ఆర్థరైటిస్ పూర్తిగా మాయమైపోతుందని మనం చెప్పట్లేదు. మనం ఏమంటున్నాం, మనం ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తుంది, కొద్దిగా రిలీఫ్ ఉంటుంది పేషెంట్కి, కొద్దిగా జర ఆరాం అనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.